రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు మాకు పెరోలు కూడా లేదు. మా కుటుంబానికి ఎక్స్పెషలీ నా తమ్ముడు పేర్ల సోమశేఖర రెడ్డికి, పేర్ల శేషారెడ్డికి, మా బావ పోరెడ్డి విశ్వనాథ్ రెడ్డికి, ఇంకొక మా దాయాది పోరెడ్డి పేర్ల రామకృష్ణారెడ్డికి, మా చిన్నాయన కొడుకు పేర్ల రామాంజనేయ రెడ్డి, మాకందరికీ బెయిల్లు కూడా లేవు. మిగతా వల్ల కొందరికి బెయిల్లు వచ్చాయి. ఇంకా కొందరు ఇన్నోసెంట్ ఫెలోస్ని కూడా పెట్టారు, ఆ కేసులో పెట్టారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాతనే మాకు పెరోలు వచ్చింది. 6 ఏళ్ళ తర్వాత చెట్ల కింద ఉన్నాం మేము, దేవలంలో ఉన్నాం ఎన్నో ఏళ్ళు. ఏ ఒక్కరి నుంచి కూడా ఎలాంటి సహాయ సహకారాలు లభించింది లేదు. మాకు ఏదైనా హెల్ప్ చేస్తే రాజశేఖర రెడ్డి వల్ల వాళ్ళకు ఇబ్బంది ప్రమాదం వస్తుందని ఈవెన్ మా పార్టీ కూడా, తెలుగుదేశం కూడా అదే విధంగా అంచివేసింది మమ్మల్ని. అప్పటికి ఇప్పటికి కూడా మేము మా సొంతానికి మళ్ళీ రాజారెడ్డి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ స్టేట్లో మా వల్ల ఒక్క ఇన్సిడెంట్ ఎక్కడే కానీ జరిగినట్టు ఎక్కడా లేదు. ఈ 25 సంవత్సరాల చరిత్రలో మా పైన ఇప్పటికీ ఒక రౌడీ షీట్ కానీ, ఒక బైండ్ ఓవర్ కేసు కానీ, ఒక క్రిమినల్ కేసు కానీ మా వల్ల ఎక్కడా లేదు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు లేవు, హింసాత్మక సంఘటనలు లేవు. మేము చేసినట్టు చట్టవిరుద్ధమైన పనులు చేసినట్టు కూడా ఏ రికార్డ్స్లో లేదు.